డియర్ ఫ్రెండ్స్, టీజీ వెబ్సైట్కి సంబంధించి షెడ్యూల్ అనుసరించి ఫస్ట్ ఫేజ్కు ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైంది. ప్రాసెసింగ్ ఫీజు అనేటువంటిది 19 నుంచే ప్రారంభమైనప్పటికీ స్లాట్ బుక్ చేసుకోవడానికి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడం అనేది 19 నుంచి ప్రారంభమైనప్పటికీ 22 ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైంది. జరా జాగ్రత్త మీరు, ఎందుకంటే కొన్ని మిస్టేకులు మీరు చేస్తుంటారు. ఆ మిస్టేకులు చేయకూడదని నేను తెలియజేస్తున్నాను. మనకి ఇవ్వబడినటువంటి మొత్తము 37 హెల్ప్ సెంటర్లలో మీరు ఎక్కడైనా, మీరు ఏ జిల్లా వారైనా ఏ సెంటర్లోనైనా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. కానీ మీరు ఆప్షన్ ఇచ్చుకోవాల్సింది ఆయా దానికి ఉంటుంది, ఆయా సెంటర్కి ఉంటుంది. ఆదిలాబాద్ నుండి మొత్తం 37 సెంటర్లు ఉంటాయి. ఇందులో ఒక సెంటర్ మాత్రము మాస్ ఆఫ్ ట్యాంక్లో ఉంటుంది. ఆ మాస్ ఆఫ్ ట్యాంక్లో ఉండే సెంటర్ ఏంటంటే ఓన్లీ స్పెషల్ కేటగిరీ, అది అగైనెస్ట్ ద పోలీస్ క్యాప్, చిల్డ్రన్ ఫర్ ద ఆర్మీడ్ ఫోర్సెస్, తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైనారిటీస్, ఎన్సీసీ మరియు ఫిజికల్ ఛాలెంజ్కి సంబంధించినటువంటి వాటికి ఈ మాస్ ఆఫ్ ట్యాంక్ పాలిటెక్నిక్ సెంటర్ ఉంటుంది. మిగతావి సాధారణమైనటువంటి సెంటర్లే, ఎవరైనా అక్కడ వెళ్ళి చేయవచ్చు. అయితే మాస్ ఆఫ్ ట్యాంక్లో ఉన్నటువంటి దానికి ఇంకొకటి కూడా, అది ఆంగ్లో ఇండియన్స్ కూడా ఈ మాస్ ఆఫ్ ట్యాంక్ సెంటర్లో వెళ్ళాల్సి వస్తుంది. మీకు ఇవ్వబడినటువంటి టైం టేబుల్ అనుసరించి 22వ తేదీ నుండి 29 వరకు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. కొన్నిట్లలో 22 నుంచి 25 వరకే ఉంది. కానీ మ్యాక్సిమం మాత్రము మనము, మీకు ఏదైనా లేట్ అయితే 22 నుండి 29 వరకు మీరు ఎక్కడైనా మీరు ఈ స్లాట్ బుక్ చేసుకోవడానికి మరియు సర్టిఫికేట్ ధృవీకరణకి ఏ సెంటర్ అయితే ఎంచుకుంటారో అక్కడికే వెళ్ళాలి. అయితే ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని అనుసరించి 22 నుంచి 25 వరకు, తర్వాత బెల్లంపల్లికి సంబంధించిన దాంట్లో 26 వరకు మాత్రమే, అదేవిధంగా నిర్మల్కి సంబంధించి 26 వరకు, ఇలా కొన్ని తక్కువ టైమ్సే ఇవ్వడం జరిగింది. కాకపోతే మాస్ ఆఫ్ ట్యాంక్లో ఉన్నటువంటి స్పెషల్ కేటగిరీలో అయితే క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్ సంబంధించి 22 నుండి 24 వరకు, సేమ్ టైంలోనే స్పోర్ట్స్ కూడా 22 నుండి 24 వరకే టైం ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఎన్సీసీ వాళ్ళకి 25 నుండి 28 వరకు, మరియు ఫిజికల్ ఛాలెంజ్డ్ ఆంగ్లో ఇండియన్కి 29వ తేదీ వరకు మీకు స్లాట్ బుక్ చేసుకొని ఆయా సెంటర్లో, అదే సెంటర్లో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని మీ దగ్గర డేట్స్ కనుక తక్కువగా ఉంటే మీరు మరో సెంటర్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 37లో 36 సెంటర్లో మీరు ఈ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వెళ్ళవచ్చు. ఎవరు కూడా అయ్యో నాకు 28వ తారీఖు అంటే అక్కడ ఉండే దాన్ని అనుసరించి ఉంటుంది. ఉదాహరణకు వికారాబాద్ ఉంటే 22 నుంచి 25 వరకే ఉంది. అదేవిధంగా కామారెడ్డిలో కూడా 22 నుండి 25 వరకే ఉంది. కనుక ఇలాంటివి ఉంటవి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు వెళ్ళినప్పుడు మీ సర్టిఫికెట్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఫీ పే చేయాలి కదండి. ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి. పేమెంట్ ఆఫ్ ద ప్రాసెసింగ్ ఫీజు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ వేసి, మీ ఎంసెట్ హాల్ టికెట్పై రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అది కూడా దాని మీద వేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కింద ఇవ్వబడినటువంటి ఈ ఫిగర్స్ని అందులో ఎంటర్ చేస్తే మీకు ఫీ ఆన్లైన్కి సంబంధించి వస్తుంది. ఈ ఫీ పేమెంట్కి సంబంధించి స్టేట్మెంట్ ప్రింట్ తీసుకోండి. అది 24 గంటలలోపు అప్లోడ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి, వెంటనే కాదండి, 24 అవర్స్ నుంచి 48 అవర్స్. ఇక ఇది అయిపోయిన తర్వాత మీరు వెరిఫికేషన్, మీరు ఫీ పే చేసిన దానికి సంబంధించి వెరిఫికేషన్ కూడా హాల్ టికెట్ నెంబర్, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత కింద ఇది వేసినట్టయితే మీరు ఫీజు పే చేయబడిందా లేదా అనేటువంటిది తెలుస్తుంది. వెరిఫై ద పేమెంట్ స్టేటస్ అనే దాని మీద క్లిక్ చేసి చేసుకోవాలి. ఇక స్లాట్ బుకింగ్కి సంబంధించి ఎక్కడ బుక్ చేసుకుంటారు అనేది సేమ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ వేసి మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రింట్ ద స్లాట్ బుక్ రిసీట్ అండ్ షో అవైలబుల్ స్లాట్స్ అనేవి, ఇవన్నీ కూడా చేసిన తర్వాత మీరు సర్టిఫికెట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్ఎస్సి మెమోతో పాటుగా మీతో పాటు ఇంటర్ మెమో, తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్, తర్వాత మీరు ఎంసెట్ రాసినటువంటి హాల్ టికెట్ మరియు ర్యాంక్ కార్డు, తర్వాత మీ క్యాస్ట్ ధృవీకరణ పత్రము,
మీరు నాన్ లోకల్ అయితే మైగ్రేషన్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ జనవరి 1 తర్వాత తీసింది ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా మీ స్లాట్ బుకింగ్కి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను ఈ మోహన్ పొరపాటి. మీకు కావాల్సిన సమాచారం కోసం తప్పకుండా మెసేజ్ బాక్స్లో చేయండి. మొదటిసారి చూస్తున్నవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.